సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసు ప్రభువారి ప్రశస్త నామములో ఈ లైవ్ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభాలు. పౌలువారి సువార్త దండయాత్ర ప్రారంభించి ఇప్పటికి ఆల్మోస్ట్ 24 పాఠాలు, 24 లెసన్స్ మనం వినటానికి ప్రభు కృప చూపించారు. లాస్ట్ సెషన్లో లూదియా ఆ తల్లి హృదయం దేవుడు తెరవటం, ఒక స్త్రీ 2 చోట్ల సంఘాలు స్థాపించబడటానికి కారణమైందని, అది తుయతైర పట్టణంలోనూ ఫిలిప్పి పట్టణంలోనూ సంఘ స్థాపనకు కారణంగా ఒక స్త్రీ నిలవబడిందని గత 24th లెసన్లో మనం విన్నాం. ఈరోజు 25th లెసన్ 25వ పాఠాన్ని మనం వినబోతున్నాం. రండి దేవుని వాక్యాన్ని ధ్యానించుదాం. యేసయ్య మనందరితో ముఖాముఖిగా మాట్లాడునుగాక. ఆమేన్. చూడండి, అపోస్తులైన పౌలు గారు అపోస్తుల కార్యాలు చూడండి అందరూ. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 16వ వచనం నుంచి 18వ వచనం వరకు. అపోస్తుల కార్యాలు భక్తుడైన లూకా రాసిన అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 16వ వచనం నుంచి 18వ వచనం వరకు. బహు విలువైన సందేశం, అందరూ శ్రద్ధగా విందాం. 16వ వచనం నాతో కలిసి అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దయ్యము పట్టినదై సోదె చెప్పుట చేత తమ యజమానులకు బహు లాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. 17 ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గమును ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. 18 ఆమె ఎలాగో అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులు పడి దానివైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమని యేసునామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదిలిపోయెను. యేసయ్యకి మహిమ కలుగును గాక. రైట్, ఏం జరిగిందో ఒక్కసారి టూకీగా చెప్తాను. అదే ఫిలిప్పి పట్టణంలో పౌలు గారు ఉన్నాడు. పౌలు గారితో పాటు దైవజనుడైనటువంటి శీల, అలాగే యవనస్తుడైనటువంటి తిమోతి, అలాగే వారితో పాటు ఈ పత్రిక రాసిన భక్తుడైన లూకా వారితో పాటు ఉన్నాడు. ఇప్పుడు పౌలు గారు ఎక్కడున్నారా అంటే ఫిలిప్పి పట్టణంలో ఉన్నారు. ప్రార్థనా స్థలమునకు మేము వెళ్ళుచుండగా పుతోను అని దయ్యం పట్టిన ఒక యవన స్త్రీ మాకు ఎదురుపడిను, మాకు ఎదురొచ్చింది అంటాడు. ఎక్కడికి వెళ్ళేటప్పుడు ఎదురొచ్చింది? ప్రార్థనా స్థలమునకు మేము వెళ్ళుచుండగా, ప్రార్థనా స్థలమునకు మేము వెళ్ళుచుండగా పుతోను అను దయ్యం పట్టిన ఆ చిన్నది మాకు ఎదురుపడింది. ఆ చిన్నది మమ్మల్ని చూసి, దానిలో ఉన్న దురాత్మ, వీరు సర్వోన్నతుడైన దేవుని దాసులు. చూడండి ఆ మాట 17 వీరు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గమును ప్రచురించువారై ఉన్నారు అని కేకలు వేశాను. వాని లోపట, ఆ అమ్మాయి లోపట ఉన్న దురాత్మ పౌలు వారిని గూర్చి, పౌలు వారితో పాటు ఉన్న సేవకులను గూర్చి ఎంత గొప్ప సాక్ష్యం చెప్పిందో చూడండి. వీరు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గమును ప్రచురపరుచుతున్నారు, వీళ్ళ మాట వినండి అని కేకలు వేస్తూ ఉంటే పౌలు ఆ మాటలు విని బహు సంతోషపడిను అని రాయలా. ఏమని రాసింది? వ్యాకులు పడి. ఇట్లా ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, అనేక దినాలు దానిలో ఉన్న దురాత్మ అట్లా కేకలు వేస్తూ ఉంటే ఆ మాటలు విని పౌలు సంతోషించాడు అని రాయబడలేదు. వ్యాకులు పడి. ఎందుకు వ్యాకులు పడ్డాడో శుక్రవారం ప్రభు చిత్తమైతే మీతో పంచుకుంటాను. అట్లా అనేక దినాల చిన్నది కేకలు వేస్తూ ఉంటే
పౌలు వారు చూసి నజరేయుడైన యేసు నామములో ఆ చిన్నదానిలో ఉన్న దురాత్మ నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపో అని గద్దించడంతో ఆ యవన స్త్రీలో ఉన్న దురాత్మ విడిచి వెళ్ళిపోయినట్లుగా పరిశుద్ధ లేఖనాల్లో చూస్తా ఉన్నాం. ఈ పాఠ్యభాగంలో నుంచి మీరు నేను సార్వత్రిక సంఘం నేర్చుకునే ఒక దివ్యమైనటువంటి పాఠం 16వ అధ్యాయం 16వ వచన ప్రారంభంలో మనం అర్థం చేసుకోగలుగుతాం. ప్రార్థనా స్థలమునకు మేము వెళ్ళుచుండగా పుతోను అను దయ్యం పట్టినదై సోది చెప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదించుతున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. చెప్పండి, ఎక్కడికి వెళ్ళేటప్పుడు ఎదురుగా వచ్చిందట? ప్రార్థనా స్థలమునకు మేము వెళ్ళుచుండగా. పౌలు వారు మార్కెటింగ్కి వెళ్తా ఉన్నప్పుడు ఈ దురాత్మ ఎదురొచ్చింది అని రాయబడలేదు, లేదు షాపింగ్కి వెళ్తున్నప్పుడు దురాత్మ ఎదురొచ్చింది అని రాయబడలేదు. పౌలు వారితో పాటు ఉన్న అనుచరగణం ఎక్కడికి వెళ్తున్నారు అంటే ప్రార్థనా స్థలానికి. చెప్పండి, ప్రార్థనా స్థలానికి ఎందుకు వెళ్తున్నారు? ప్రార్థన చేయడానికి వెళ్తున్నారు. ప్రార్థనా స్థలానికి ఎందుకు వెళ్తున్నారు? ప్రార్థన చేయటానికి వెళ్తున్నారు. ప్రార్థనా స్థలానికి ప్రార్థన చేయటానికి వెళ్తూ ఉంటే పుతోను అనే దయ్యం పౌలు వారికి అపోస్తులకు ఎదురొచ్చినట్లుగా పరిశుద్ధ లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. పుతోను అనే పేరుకి ఇంగ్లీష్లో వాడబడిన పదం ఏంటంటే పైథాన్. పైథాన్ అంటే కొండ సిలువ. కొండ సిలువ అంటారు కదా, పెద్ద పాము. కొండ సిలువ, సర్పం వేరు, కొండ చిలువ వేరు. అంటే ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, ఒక వ్యక్తి తన బ్రతుకులో ప్రార్థనా స్థలానికి వెళ్ళేటప్పుడు కానీ ప్రార్థన చేయటానికి వెళ్ళేటప్పుడు కానీ దుష్టుడైన సాతాను ఆటంకపరుస్తాడు, ప్రార్థనా పరులకు విరోధంగా సాతాను లేస్తాడు, ప్రార్థన చేయకుండా సాతాను ఆటంకపరుస్తాడు అని ఈ వచనం చెప్పకనే చెప్తుంది. ప్రార్థనే కాదు, గమనించండి, ఒక వ్యక్తి లోకంలో చెడు పనులు చేయాలంటే సహకరించే వాళ్ళు చాలామంది ఉంటారు. ఒక వ్యక్తి త్రాగాలంటే తాగటానికి అడిగి డబ్బులు లేకపోతే ఎదురప్పించి, అప్పు కూడా కాదు ఫ్రీగా తాగిచ్చేవాళ్ళు కూడా ఉంటారు. అదే వ్యక్తి ఒక మంచి కార్యం చేయాలనుకుంటే ఆ వ్యక్తికి సహాయం దొరకదు. మీరు ఎక్కడైనా లోకంలో చూడండి, ఒక వ్యక్తిని చెడగొట్టే పనులు సహకరించడానికి అనేక మంది సహకారులు బయలుదేరతారు. అదే వ్యక్తి ఒక మంచి పని చేయాలనుకున్నప్పుడు చేయూతనిచ్చే చేతులు, సహకరించే వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు, కొద్దిగా ఉంటారు. నేను ఏలూరులో చదువుకునే రోజుల్లో నాకు అప్పుడు ఇంటి నుంచి మనీ ఆర్డర్ రావటం కాస్త లేట్ అయింది. హాస్టల్లో ఒక 100 రూపాయలు ఫీజు కట్టాలి ఆ రోజుల్లో. మా రూమ్ దగ్గర మాతో పాటు మా ప్రక్క రూములో ఉండే ఒక స్నేహితుడికి మనీ ఆర్డర్ వచ్చిందన్న వార్త విని, నీకు మనీ ఆర్డర్ వచ్చింది కదా, ఒక 100 రూపాయలు ఇవ్వరా, నేను కాస్త హాస్టల్ ఫీజు కట్టాలి, లేకపోతే నాకు భోజనం కట్ అయ్యిద్ది అని చెప్తే, నాకు మనీ ఆర్డర్ వచ్చిన వెంటనే నీకు ఇచ్చేస్తాను రా, 2-3 రోజుల్లో మా నాన్న పంపిస్తాడు, నేను ఇస్తాను రా అంటే వాడు అన్నాడు, అమ్మొట్టు నా దగ్గర పైసా లేదన్నాడు. నిన్నే కదా నీకు మనీ ఆర్డర్ వచ్చిందంటే వచ్చినట్టే అయిపోయింది అన్నాడు. మొన్నే కదా నీకు మనీ ఆర్డర్ వచ్చింది, 1 రోజు 2 రోజులు అవుతుంది, ఎవరా అంటే నా దగ్గర లేవంటే లేవు, నీ మీదొట్టు, మా అమ్మ మీదొట్టు, మా నాన్న మీదొట్టు, అవసరమైతే మీ నాన్న మీద కూడా ఒట్టు అన్నాడు. సరేలే, ఇన్నిసార్లు అడిగిన తర్వాత ఏం చేస్తావులే అని చెప్పి నేను వదిలేశాను. 2-3 రోజులు అయిపోయిన తర్వాత అప్పటికి నేను ప్రభువుని అంగీకరించాను, మంచిగా భక్తిగా బ్రతకటం ప్రారంభించాను. అప్పటికే 2-3 రోజులు అయిన తర్వాత నాకు మనీ ఆర్డర్ వచ్చింది, నా కార్యక్రమాలు అయిపోయినాయి. అదే స్నేహితుడు వచ్చి అన్నాడు, అరే నీకు ఇష్టమైన సినిమా హీరో కమల్ హాసన్ కదా, మన ఏలూరు అంబికా థియేటర్లో కమల్ హాసన్ సినిమా వచ్చింది, రారా చూద్దాం అన్నాడు. నా దగ్గర డబ్బులు లేవురా అన్న. ఆడన్నాడు, నీ దగ్గర లేకపోయినాయి, నా దగ్గర లేవురా, నా డబ్బులు నీ డబ్బులేరా, నా డబ్బు నీ డబ్బు కాదా అన్నాడు. సినిమాకి ఒకటి వస్తే సినిమా ఒకటి చూపిస్తే కుదరదురా, మధ్యలో పాప్కార్న్ తినిపించాలి, సినిమా అంతా అయిపోయిన తర్వాత తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు హోటల్కి వెళ్ళి బిర్యానీ కూడా తినిపించాలన్నాడు.
ఒరే దాందే ఉందరా, నా స్నేహితుడివి, నీ కోసం అవసరమైతే 50 రూపాయలు ఏం కర్మ, నా ప్రాణం కూడా ఇస్తాను అన్నాడు. చూడండి, ఎప్పుడైనా చూడండి, చెడిపోయే పనులకు సహకరించే వ్యక్తులు చాలామంది ఉంటారు. ఒకడు బాగుపడతాడు అని అంటే బాగుపడటానికి చేయూతనిచ్చే చేతులు చాలా తక్కువ. కారణం ఏంటో తెలుసా? అది వ్యక్తులు తప్పు అని నేను అనసుమే, ఆ వ్యక్తులను ఆవరించిన దురాత్మ ఉందే. ఒక మంచి కార్యం ఎవడైనా చేయటానికి బయలుదేరి వెళ్తూ ఉంటే ఆ మంచి పనిని చేయకుండా ఆటంకపరిచే వ్యక్తులు, ఇక్కడ ఆటంకపరిచేది వ్యక్తులు కాదు కానీ ఆ వ్యక్తుల్లో పనిచేసే సాతాను. నిజమే, నీ జీవితంలో కూడా ఈ రాత్రి మాటలు వింటున్న బిడ్డలారా, ఒక మంచి కార్యం నువ్వు ఎప్పుడైనా తలపెట్టినప్పుడు అప్పుడే సాతాను దానికే వ్యతిరేకంగా కార్యాలు ప్రారంభిస్తాడు. అది వ్యక్తుల ద్వారా కానీ, ఉద్యోగ స్థలంలో కానీ, చివరికి నీ ఇంటిలో కానీ ఆ మంచి కార్యం నువ్వు చేయకుండా సాతాను రకరకాల ఆటంకాలు కలుగు చేస్తాడు. మంచి కార్యాలు చేయకుండా సాతాను ఎలా ఆటంకాలు కలుగు చేస్తాడో దానికి మించి భక్తి జీవితంలో అన్నిటికంటే శ్రేష్టమైనది ఏదంటే ప్రార్థనా జీవితం. సాతాను దేవుని నమ్ముకున్న బిడ్డలో దైవికమైన కార్యాలు చాలా చేయటానికి సాతాను కాస్త అంటే అవకాశం ఇస్తాడేమో కానీ ప్రార్థన చేసే దగ్గరకు వచ్చేసరికి ప్రార్థనా స్థలానికి వెళ్ళాలన్నా, మోకరించి ప్రార్థన చేయటానికైనా ఏదో ఒక రకంగా సాతాను ఆటంకాలు వ్యక్తుల జీవితాల్లో కలుగు చేస్తాడు. చూడండి, నువ్వు కూర్చొని బైబిల్ చదవాలనుకున్నావు అనుకోండి, ఒక అధ్యాయం ఏం కర్మ, 5-6 అధ్యాయాలు చదవటానికి సాతాను అవకాశం ఇస్తాడు. బైబిల్ చదవటానికి కొన్నిసార్లు అంత ఆటంకం రాదు. రైట్, బైబిల్ చదువుకున్నావు, టీవీలో వాక్యం వస్తుంది కదా, వాక్యం విందాం అని చెప్పి చక్కగా ఇంట్లో కూర్చొని 1.5 సేపు వాక్యమైనా సంతోషంగా 1.5 సేపు వాక్యం వినగలుగుతాం. వాక్యం వినటానికి సాతాను అవకాశం ఇస్తాడు. సరే, 1.5 వాక్యం అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం ఖాళీ ఉందనుకోండి, ఇంకొక వర్తమానం విందామని చెప్పి ఏకదాటిగా 3 గంటల సేపు వాక్యం విననిస్తాడు. నేనంట 3 గంటల సేపు ఏకదాటిగా వాక్యం విన్నావు కదా, ఎప్పుడైనా ఏకదాటిగా 3 గంటలు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయగలిగావా? చేస్తే ప్రైజ్ గాడ్. చూడండి, 3 గంటలు ఏకదాటిగా వాక్యం వినగలిగిన వ్యక్తి పట్టుమని 30 నిమిషాలు కూడా ప్రార్థన చేయలేకపోతాడు. ఎందుకో తెలుసా? వాక్యం వినటానికి అవకాశాన్ని కల్పిస్తాడు, వాక్యం చదవటానికి అవకాశం కల్పిస్తాడు. ప్రార్థన అనేసరికి ఈ ప్రార్థనకు వ్యతిరేకంగా చిన్నపాటి సాతాను కాదు బయలుదేరేది, పుతోను అనే దయ్యమే వ్యతిరేకంగా బయలుదేరుతుందంట. పుతోను అంటే పైథాన్, అంటే కొండసిలు అన్నా కదా. చూడండి, చక్కగా యవ్వన బిడ్డలు చాలామంది ఉంటారు. తమ్ముడు, మందిరంలో పరిచర్య ఉందో తమ్ముడు, అన్నయ్య వస్తాం అన్నయ్య, రాత్రంతా వాల్ పోస్టులు వేయాలా, వైనాట్, రాత్రంతా తిరిగి వాల్ పోస్టులు వేస్తామన్నా. నిజమే, చాలామంది యవ్వన బిడ్డలు రాత్రంతా అనేక ప్రాంతాలు తిరిగి పరిచర్య చేస్తా వాల్ పోస్టులు వేస్తారు. రాత్రంతా వాల్ పోస్టులు వేయాలి తమ్ముడు, పరిచర్య అంటే పరిగెత్తుకుంటూ వస్తారు కదా. తమ్ముడు, ఈ రాత్రి ఆల్ నైట్ ప్రేయర్ ఉంది తమ్ముడు, రండి తమ్ముడు అన్నాం అనుకోండి, అలసిపోయావన్నా, మా డ్యూటీ, మా బరువు, మా బాధ్యతలు మీకు తెలియనివా, మళ్ళీ ఎట్లా మీకు తెలియనివా అనయ్య, అలసిపోయానన్నా అంటాం. చూడండి, సాతాను పరిచర్య చేయనిస్తున్నాడు, రైట్, పాటలో పాడనిస్తున్నాడు, రైట్, ప్రసంగం చేయనిస్తున్నాడు, రైట్, గంటల తరబడి ఛానళ్ళు మార్చి ఛానళ్ళు వాక్యం వినిపిస్తూ ఉన్నాడు, వాక్యం వినటానికి అవకాశం ఇస్తున్నాడు. మరి ఇన్ని చేసిన మన ఆధ్యాత్మిక జీవితంలో ఎందుకు మోకరించి ప్రార్థన చేయలేకపోతున్నాం? ఎందుకో తెలుసా? నువ్వు మోకరించి ప్రార్థన చేయకుండా ప్రార్థనకు ఆటంకంగా ఎదురుగా నిలబడి పోరాడుతున్న దురాత్మ ఎవరో తెలుసా? పుతోను అనే దురాత్మ. పుతోను అనగా పైథాన్. పైథాన్ అనే పేరుకు నేను పెట్టిన పేరు ఏంటంటే, పైథాన్ అంటే పెద్ద సైతాన్ అని అర్థం. అర్థమైందా? పైథాన్. మీరు చూడండి, ఆకాశంలో దేవదూతలు ఉన్నారు, ఆకాశంలో కర్మ,
ఆకాశంలో ఏంటి, భూమి మీద కూడా దేవదూతలు సంచరిస్తున్నారు. ఎక్కడ యాకోబుకు నిచ్చెనొచ్చిన ఆ దర్శనంలో చూస్తాం కదా, దేవదూతలు ఎక్కుచు దిగుచు అని రాసి ఉంటుంది. ఎక్కుచు దిగుచు అంటే, ఎక్కుచు అంటే దేవదూతలు ఎక్కడున్నట్లు? దేవదూతలు భూమి మీదే సంచరిస్తున్నారు. పరలోకంలో ఉండే దేవదూతలు అంటే దేవదూతల సమూహానికి, ఒక్కొక్క దేవదూతల సమూహానికి ఒక్కొక్క బాధ్యతను దేవుడు నిర్ణయించాడు. మిఖాయేలు దూత అని అంటంతో, అమ్మ మిఖాయేలు దూత ఏం చేస్తుంది? ఏం చేస్తుంది తల్లి? మిఖాయేలు దూత ఏం చేస్తుంది? యుద్ధాలు చేస్తుంది. యుద్ధాలు చేస్తాడు. దూతకు స్త్రీలింగం వాడకూడదు, పురుషలింగం వాడాలి. మిఖాయేలు దూత యుద్ధాలు చేసేవాడు. బైబిల్లో ఎక్కడ చూసినా యుద్ధాలు అనేవి మిఖాయేలు దూత తన అనుచరగణం చేసినట్లుగా లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. ఏదైనా శుభవార్త వినిపించాలనుకోండి, శుభవార్త వినిపించే దూతలు ఎవరు? ఇదైతే తేలిగ్గా చెప్తారు. ఎందుకు? గాబ్రియల్ దూత కదా. శుభవార్తలు వినిపించేది ఎవరు తమ్ముడు? ఏదైనా ఒక శుభవార్త వినిపించాలంటే వర్తమానాన్ని తీసుకొచ్చే, శుభవార్తాన్ని తీసుకొచ్చే దూత ఎవరై అంటే గాబ్రియల్ దూత. రైట్. దేవుని ఆరాధించే దూతలు ఎవరు? కెరూబులు, శరాబులు. అట్లాగే రక్షణ అను స్వాస్థ్యము పొందబోయే, ఆయన రక్తంతో కడగబడిన ఆయన పిల్లలైన మనకు, మన పాదములకు రాయి తగలకుండా ఎత్తి పట్టుకోవటానికి కొంతమంది దేవదూతల సమూహాన్ని దేవుడు నిర్ణయించాడు. విన్నారు ఈ మాట? మనలను కాపాడటానికి కొన్ని దేవదూతల వర్గం, దేవుని ఆరాధించడానికి కొన్ని దేవదూతల వర్గం, యుద్ధం చేయటానికి కొన్ని దేవదూతల వర్గం, సమాచారాన్ని తీసుకురావటానికి కొన్ని దేవదూతల వర్గం. దూతల వర్గాలలో ఎట్లా గుంపులు ఉన్నాయో, ఒక్కొక్క దూతకు ఒక్కొక్క గుంపు ఎలా ఉందో మీకు తెలుసా? ప్రార్థనను ఆటంకపరచడానికి కూడా ఒక సాతాను వర్గం ఉంది. ఆ సాతాను వర్గానికి ప్రధాన అనుచరుడే పుతోన్. పుతోన్ అంటే పెద్ద సైతాన్, అంటే పెద్ద సైతానుగాడే. ఆదివారం చర్చికి వెళ్తానంటావా? ఓకే ఓకే ఓకే, గో హెడ్ అంటాడు. ఈ ఆదివారం చర్చిలో పరిచర్య, ఓకే ఓకే ఓకే, గో హెడ్, వెళ్ళి పరిచర్య. తబలా కొట్టాలంటావా? రైట్, 3 సర్వీసులో నువ్వే కొడుతాబడా అంటాడు. ప్రార్థన అంటావా? ప్రార్థన అనేసరికి బిడ్లరా, నీ కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన జరగకపోవటానికి కారణం ఏంటో తెలుసా? పుతోన్ అనే సాతాను నీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. వ్యక్తిగత ప్రార్థనా జీవితం ఎందుకు? నువ్వు నిజమే వాక్యం వింటున్నావు, బాగానే ఉంది. గంటల తరబడి వాక్యం వింటున్నావు, వాక్యం చదువుతున్నావు, బాగానే ఉంది. రోజుకొచ్చి 5 గంటలు 6 గంటల వాక్యం వింటున్నావు, వాక్యం చదువుతున్నావు, బాగానే ఉంది. అయితే ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ వీటన్నిటికంటే శ్రేష్టమైనది ప్రార్థన కదా, వీటన్నిటికంటే ఉన్నతమైనది ప్రార్థన కదా. ఎందుకు ఆ ప్రార్థన నీ వ్యక్తిగత జీవితంలో జరగట్లేదో తెలుసా? ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నారు, వాక్యం వింటున్న బిడ్డలారా, నీ వ్యక్తిగత జీవితంలో వ్యక్తిగత ప్రార్థన బలిపీఠం పడిపోయింది కదూ. ఎంతకాలం అవుతుంది నువ్వు దేవుని సన్నిధిలో మోకరించి కనీసం 3 గంటలైనా మోకరించిన చోటు నుంచి లేవకుండా నిండు మనసుతో నువ్వు దేవుని దగ్గర ఏడ్చి ఎంతకాలం అవుతుంది? ఒకసారి గుండె మీద చేసుకొని చెప్పు. 3 గంటలు మోకరించిన చోట, మోకరించిన స్థలంలో నుంచి లేవకుండా నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించి ఎంతకాలం అవుతుంది? వ్యక్తిగత ప్రార్థన బలిపీఠం పడిపోయింది కదూ. కారణం పుతోన్ అనే సాతాను. ఈ రాత్రి వాక్యం వింటున్న ఆయన ప్రజలరా, ఎంతకాలం అవుతుంది మీరు కుటుంబంగా కూడుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి? భార్య మోకరిస్తే భర్త మోకరించక, అమ్మా నేను అలసిపోయేలే, నువ్వు చేసుకో, నా ప్రార్థన కూడా నువ్వే చేయి. చూడండి, ప్రార్థన చేసేటప్పుడు అమ్మ రవికుమార్ బ్రదర్ ఇదే అంటాడా? అన్నడా? రైట్. కూర్చుంటాడా? మోకరిస్తాడా? బతికిపోయాడు. తమ్ముడు రవి లైవ్ చూస్తున్నావా? రైట్. చాలాసార్లు అనే మాట ఏంటో తెలుసా? నేను అలసిపోయాలేమ్మా, నువ్వు చేసుకో, నేను అలసిపోయాలే, నువ్వు చేసుకో. ఎందుకు? వాక్యం వినటానికి ఆటంకాలు కలగట్లేదు, పరిచర్య చేయటానికి ఆటంకాలు కలగట్లేదు,
పాటలు పాడటానికి ఆటంకాలు కలగట్లేదు, ప్రసంగం చేయటానికి ఆటంకం కలగట్లేదు. వేటికి కలగని ఆటంకం ప్రార్థనకి ఎందుకు ఆటంకం కలుగుతుందో తెలుసా? సాతాను దోతల్లో ప్రధాన అనుచరుడిగా పిలువబడుతున్న ఆదిఘట సర్పం పుతోను అనే ఓ పెద్ద సైతాను ప్రార్థన జరగకుండా ఆటంకపరుస్తూ ఉన్నాడు. మేం ప్రార్థనా స్థలమునకు బయలుదేరి వెళ్ళుచుండగా పుతోను అనే దయ్యం పట్టిన చిన్నది మాకు ఎదురుగా వస్తూ ఉంది. అయ్యలారా, అమలారా, ఈ రాత్రి నువ్వు మనసులో తీర్మానం చేసుకున్నావు, రేపు కనీసం ఒక 3 గంటలైనా ప్రభుతో ఏకాంతంగా గడపాలి. రాత్రి తీర్మానం చేసుకున్నావు కదా. తెల్లారి ఆ కార్యం చేయబోతునేటప్పుడు, తెల్లారి ఆ కార్యం చేయాలని నువ్వు సంకల్పించుకొని బయలుదేరేటప్పుడు అది జరగకుండా పుతోననే సాతాను దానికి వ్యతిరేకంగా నీకు బయలుదేరుతున్నాడు. జాగ్రత్త. ఆదివారపు ఆరాధనకు రావటానికి వాడు ఆటంకపరచట్లా, బైబిల్ చదవటానికి ఆటంకపరచట్లా. గమనించండి, మందిరంలో పరిచర్య చేయటానికి వెళ్ళటానికి ఆటంకపరచట్లా. వేటికి కలగని ఆటంకం ప్రార్థనకే సాతాను ఎందుకు కలుగు చేస్తున్నాడు తెలుసా? అసలు నువ్వు మోకరిస్తే ఏం జరిగిద్దో అది సైతానికి తెలుసు. అది ఎక్కడ జరిగిద్దోనని, ఆ అద్భుతమైన కార్యం ప్రార్థన చేస్తే ఏం జరిగిద్దో అది నీకెంత తెలుసు? నీకు తెలిసిన దానికంటే సాతానుకి ఎక్కువ తెలుసు. ఆ కార్యం ఎక్కడ జరిగిద్దోనని ప్రార్థన చేయకుండా సాతాను ఆటంకపరుస్తాడు. ఎందుకు సాతాను ప్రార్థన జరగకుండా ఆటంకపరుస్తాడంటే, ఒకటి గమనించండి, మన జీవితాల్లో దేవుని సహాయాన్ని పొందుకోవటానికి సాధనం ఏదై అంటే ప్రార్థన. ప్రార్థన అనే ఆయుధం లేకుండా దేవుని యొద్ద నుండి ఎలాంటి సహాయాన్ని మనం పొందుకోలేం కదా. ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్లో కరెంట్ ఉంది. ట్రాన్స్ఫార్మర్లో ఉన్న కరెంటు మన ఇంటికి రావాలంటే ఏం చేయాలి తమ్ముడు? తబలా కొడితే వస్తుందా? చెప్పండి, తబలా కొడితే వస్తుందా? ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఉన్న ట్రాన్స్ఫార్మర్లో ఉన్న కరెంటు మన ఇంటికి రావాలంటే వైర్ కేబుల్ ఉండాలి, ఆ కరెంటు వైర్ ఉండాలి. ట్రాన్స్ఫార్మర్లో ఉత్పత్తి అయినటువంటి ఆ కరెంటుని మన ఇంటికి తీసుకొచ్చేది కరెంటు వైర్. దేవునిలో ఉన్న మహిమను నీ ఇంటికి తీసుకొచ్చే ఆ కరెంటు వైరే ప్రార్థన జీవితం. సాతాను ఏం చేస్తాడో తెలుసా? ఆ వైరే కట్ చేస్తాడు. ఏ వైరు? దేవుని యొద్ద నుండి దేవుని సహాయం అది నీకు దొరకకుండా దేవుని సహాయాన్ని పొందుకునే ఆ ప్రార్థన అనేటువంటి ఆ వైర్ని సాతాను కట్ చేస్తాడు. ఎట్లాగో చెప్తాను. పాత రోజుల్లో దొంగలు ఎక్కడైనా ఓ ధనవంతుడి ఇంటిని దోచుకోవాలంటే, బాగా నా వైపు చూసి సమాధానం చెప్పండి. పాత రోజుల్లో ఒక దొంగ లేకపోతే కొంతమంది దొంగలు ఒక ధనవంతుని ఇంటిని దోచుకోవాలంటే, ధనవంతుని ఇంటిని దోచుకునే ముందు ఏం చేస్తారు చెప్పండి? కేవిన్ ఏం చేస్తారు? నీకెట్టా తెలిసిందిరా? దొంగలు ఏం చేస్తారంటే, పాత రోజుల్లో ఆ ఇంటికి టెలిఫోన్ వైర్ ఉంటుంది కదా, మొట్టమొదట ఆ ఇంటిలో దొంగతనానికి రాకమునుపు, ఆ ఇంటిలో ఉన్నవి లూటీ చేయకమునుపు, ఆ ఇంటిలో ఉన్నవి దోచుకోకమునుపు, బంగారాన్ని కానీ వెండిని కానీ డబ్బును కానీ శ్రేష్టమైన దాన్ని దేన్నైనా దోచుకోకమునుపు ఆ దొంగలు మొట్టమొదట ఏం చేస్తారో తెలుసా? టెలిఫోన్ వైర్ కట్ చేస్తారు. టెలిఫోన్ వైర్ కట్ చేసిన తర్వాత పవర్ ఆఫ్ చేస్తారు. అప్పుడు ఇంట్లో అడుగు పెడతారు. ఇంట్లో అడుగుపెట్టి అవసరమైతే ఇంటి వాళ్ళ మీదే దాడి చేయొచ్చు, ఇంట్లో ఉన్న బంగారాన్ని దోచుకొని వెళ్ళిపోవచ్చు, ఆ కలిగినటువంటి విలువైన సొత్తు అంతటిని దోచుకొని వెళ్ళిపోతారు. ఎందుకు టెలిఫోన్ వైర్ కట్ చేస్తారో తెలుసా? ఒకవేళ ఈ దొంగలు వస్తున్నప్పుడు అలికిడి ఏదైనా వినపడింది అనుకోండి, ఈ అలికిడి శబ్దం వినటంతో వాళ్ళు ఏం చేసేవాళ్ళు? మేలుకొనేవాళ్ళు. మేలుకొని కిటికీలోని చూసేవాళ్ళు, అమ్మ దొంగ వస్తున్నాడు రా అని అంటంతో ఏం చేసేవాళ్ళు? ఫోన్ దగ్గరికి వెళ్ళి డైల్ 100 లేకపోతే డైల్ 108, సార్ మా ఇంటికి దొంగలు వచ్చారు అని ఎక్కడ పోలీస్ యంత్రాంగానికి ఫోన్ చేస్తారోనని ఆ కనెక్షన్ దొంగోడు కట్ చేస్తాడు. బిడ్డలారా, నీ ప్రతి కష్టంలో నీకు సహాయం దొరికే స్థలం ఏది? దేవుడే.
నీ ప్రతి ఆపదలో నుంచి విడుదలిచ్చే ఆ సోర్స్ ఏది? దేవుడే. సైతాన్ ఏం చేస్తాడో తెలుసా? ఏ సోర్స్ నుండి నీకు సహాయం వస్తుందో ఆ సోర్స్తో నీకు సహవాసం లేకుండా ప్రార్థన అనేటువంటి కేబుల్ని సాతాను కట్ చేస్తాడు. ఎప్పుడైతే ప్రార్థన అనే కేబుల్ను కట్ చేశాడో ఆ తర్వాత ఈజీగా నీ ఇంట్లో ఉన్న వాటిని వాడు దోచుకోవటం ప్రారంభిస్తాడు. కాబట్టి ప్రభు బిడ్డలారా, ఒకసారి మీరు ఆలోచించండి. నీ వ్యక్తిగత జీవితంలో దేవుని సహాయాన్ని పొందుకోకుండా, దేవుని సన్నిధిలో మోకరించకుండా ఎందుకు సాతాను ఆటంకపరుస్తాడంటే, దేవుని వలన నీకు సహాయం కలగకూడదు, ఆ సహాయం ఆపుదల చేయటానికి దొంగ వ్యక్తి టెలిఫోన్ కేబుల్ కట్ చేసినట్లుగా ప్రార్థన అనే కేబుల్ కట్ చేస్తాడు. సహాయం దొరికేది ప్రార్థన ద్వారే కదా. చూడండి ఒకసారి దినవృత్తాంతాల గ్రంథంలో ఓ చక్కటి మాట రాసి ఉంటుంది, చదవండి ఆ మాట. దినవృత్తాంతాలు, మొదటి దినవృత్తాంతాలు 5వ అధ్యాయం 20వ వచనం నుంచి 22వ వచనం వరకు. 22వ వచనం వరకు అందరూ నాతో కలిసి చెప్పండి. యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా, మరొకసారి, యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున ఆయన వారి మొర ఆలకించెను గనుక వారిని జయించుటకు వారికి సహాయము కలిగెను. 22 యుద్ధమందు దేవుని సహాయము వారి కలుగు చేత శత్రువులు అనేకులు పడిపోయిరి. రైట్, చూడండి. రూబేనీయులకు యుద్ధకాలం వచ్చింది. రూబేనీయులు, మనష్షే అర్ధగోత్రికులు, గాదీయులు, వాళ్ళకు యుద్ధకాలం వచ్చింది. యుద్ధకాలం వచ్చినప్పుడు యుద్ధకాలంలో ఉన్నటువంటి ఆ ప్రజలు ఏం చేశారట? దేవుని సన్నిధిలో మొరపెట్టారు. ఎప్పుడైతే మొరపెట్టారో ఆ దేవుని యొద్ద నుండి వాళ్ళకు సహాయం కలిగింది. ఎప్పుడైతే వాళ్ళకి సహాయం కలిగిందో వాళ్ళు శత్రువులను జయించటం ప్రారంభించారు. ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, రూబేనీయులు కానీ, గాదీయులు కానీ, మనష్షే అర్ధగోత్రికులు కానీ వీళ్ళు యుద్ధం నేర్చుకున్న వాళ్ళు కాదు. అసలు యుద్ధం ఎట్లా పట్టుకోవాలో, కత్తి ఎట్లా పట్టుకోవాలో, ఖడ్గం ఎట్లా పట్టుకోవాలో వీళ్ళకి తెలియదు. వీళ్ళకి తెలిసిన విద్య ఒకటే, ఏంటి? మట్టి బెసకటం, ఇటుకలు తయారు చేయటం, ఇటుకలను కాల్చడానికి గడ్డిని తీసుకురావటం, గడ్డిని కాల్చటం, పెసకటం, ఇటుకలు తయారు చేయటం, ఇది తప్ప రెండవది రాదు. ఏమండి? కత్తి ఎట్లా పట్టుకోవాలో వీళ్ళకి తెలియదు, ఈట ఎట్లా విసరాలో వీళ్ళకి తెలియదు, బాణం ఎట్లా సంధించాలో వీళ్ళకి తెలియదు, గురి చూసి ఎలా కొట్టాలో వీళ్ళకి తెలియదు. కానీ అద్భుతం తెలుసా? ఏమీ తెలియని వాళ్ళు యుద్ధ భూమిలో అడుగు పెడితే అన్నీ తెలిసిన వాళ్ళ మీద ఏమీ తెలియని వాడు అఖండమైన విజయాన్ని పొందుకున్నాడు. దేని ద్వారానో తెలుసా? ప్రార్థన ద్వారా దేవుడు వాళ్ళకు సహాయాన్ని దయచేశాడు. ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో ఇందాక ఒక అన్న చక్కటి పాట పాడారు. ముందెన్నడూ వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురయ్యనే. మన విశ్వాస జీవితంలో గతంలో ఎన్నడూ ఎదుర్కొని కొత్త సమస్యలు మన బ్రతుకులు మనకు ఎదురవుతాయి. గతంలో అలాంటి సమస్యలు ఇప్పుడు మనకు రాలా. ఎప్పటికప్పుడు క్రొత్త సమస్యలు, వాటిని ఎట్లా జయించాలో అర్థం కాక, మన తెలివికి అందక, మన జ్ఞానానికి అందక తల బాదుకుంటూ ఏడుస్తా. నిజమే, రోజుకొక కొత్త విధానాలు, కొత్త పరిస్థితుల్లో సాతాను మన మీదకి వచ్చి వాడు దాడి చేయటం ప్రారంభిస్తాడు. నీకు తెలుసా? సాతాను ఎన్ని కొత్త సమస్యలు సృష్టించి తెలియని మార్గం గుండా ఒకవేళ నేను తీసుకొని వెళ్తున్నా, వాటిలో నీకు నేర్పరితనం లేకపోయినా, ఎట్లా ఛేదించాలో, ఎట్లా ఎదుర్కోవాలో ఆ జ్ఞానం నీకు లేకపోయినా, దేవుని సహాయం పొందుకుంటే జ్ఞానము లేని నీవే, ఏది తెలియని నీవు అన్నీ తెలిసినవాడు చేయగలిగిన దానికంటే చక్కగా చక్కదిద్దేటట్లుగా దేవుని సహాయం నిన్ను బలపరుస్తుంది. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఎట్లా కలిగిద్ది అది? దేవుని సహాయం వలన. దేవుని సహాయం మనకు కలుగు చేసేది ఏదయ్యంటే ప్రార్థన. ఎక్కడ దేవుని సహాయం నీకు కలిగిద్దోనని
దేవుని సహాయాన్ని పొంది ఎక్కడ నువ్వు జయాన్ని పొందుతావునని, దేవుని సహాయాన్ని పొంది ఎక్కడ విజయ తీరాల వైపు నువ్వు కొనసాగుతావునని నువ్వు గెలవకుండా పుతోను అనే దయ్యం ప్రార్థన చేయకుండా నేను ఆటంకపరుస్తుంది అన్న సంగతి గ్రహించు. ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, నీ జీవితంలో ఒకసారి కూర్చొని ఆలోచించు. ప్రార్థన అనే వైర్ కట్ చేశాడా సాతాను? ప్రార్థన అనే కనెక్షన్, నీకు నీ దేవునికి ఉన్న కనెక్షన్ కట్ చేశాడా? మరలా ఈ మాట విను. ప్రార్థనను ఆటంకపరచడానికి సాతాను దూతల్లో ప్రధాన అనుచరుడైన పుతోను అనే దయ్యం ప్రార్థనకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఒకవేళ ఆ ప్రార్థన బలిపీఠం నీ జీవితంలో పడిపోతే, ఈ రాత్రి దేవుడు ఈ వాక్యం ఎందుకు నీకు వినిపిస్తున్నాడో తెలుసా? పడిపోయిన నీ ప్రార్థన బలిపీఠాన్ని మరలా తిరిగి కట్టాలని దేవుడు ఆశపడుతున్నాడు. వ్యక్తిగత ప్రార్థన బలిపీఠం పడిపోయిందేమో, కుటుంబ ప్రార్థన బలిపీఠం పడిపోయిందేమో, పడిపోయిన నీ బలిపీఠాన్ని ఈ వాక్యం ద్వారా మరలా తిరిగి కట్టాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆ ప్రార్థన బలిపీఠాన్ని నువ్వు కట్టుకుంటే, అదిగో కొండల తట్టు కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? భూమి ఆకాశములను సృజించిన భూమి ఆకాశములను సృజించిన దేవుడైన యెహోవా వలనే మనకు సహాయము కలుగునుగాక. ఆమేన్. రైట్. ఎందుకు ప్రార్థనకు సాతాను ఆటంకపరుస్తాడంటే, దేవుని సహాయము దొరికేది ప్రార్థనలోనే గనుక. రెండవ మాట, అపవాది ఓడిపోయేది కూడా ప్రార్థనలోనే. విన్నారా? అపవాది కానీ, అపవాది క్రియలు కానీ, అపవాది తంత్రాలు కానీ, అపవాది సంబంధమైన పనులు కానీ, అసలు అపవాదికి ఓటమి దొరికేదే ప్రార్థనలో. యేసు ప్రభు వారు మాట్లాడుతూ అంటారు కదా, చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనం. అందరూ నాతో కలిసి, అందుకైనా ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనను ఈ విధమైన వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. యేసు ప్రభు దగ్గరికి ఒక తండ్రి వచ్చాడు తన కొడుకుని తీసుకొని. అయ్యా, వీడు చిన్నప్పటి నుండి వీడు పుట్టినప్పటి నుండి, వీడు బాల్యం నుండి నొరగలు గక్కుతూ ఉంటాడయ్యా, పళ్ళు పటపటమని కొరుకుతాడయ్యా, మూర్చపోతూ ఉంటాడయ్యా, నీళ్లు కనపడితే చాలు నీళ్ళల్లో పడిపోతాడయ్యా, నిప్పులు కనపడితే చాలు నిప్పుల్లో పడిపోతాడయ్యా. ఇది నా కొడుకు పరిస్థితి అంటే, దానికి ముందు అపోస్తుల దగ్గరికి వచ్చారు, ఆ దురాత్మ వదలలేదు. యేసయ్య ప్రార్థన కొండ మీద నుంచి దిగొచ్చారు. దిగి రావటంతో ఆ దురాత్మ విలవిలలాడి వెళ్ళిపోతున్నట్లుగా చూశాం. అప్పుడు శిష్యులు వచ్చి అంటారు, అయ్యా, మేము వెళ్ళగొట్టాలని ప్రయత్నం చేస్తే ఆ దురాత్మ వెళ్ళలేదు. నీ నోటి నుంచి ఒక్క మాట బయలుదేరటంతో ఆ దురాత్మ ఎందుకు మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయాం, మీరెందుకు వెళ్ళగొట్టారు? అక్కడ ప్రభు అంటారు, ప్రార్థన వలననే కానీ, అక్కడ కింద పుట్టినోట్లు అంటాడు, ప్రార్థన వలనను ఉపవాసం వలననే కానీ మరి దేని వలనైనా ఈ విధమైనవి వదిలిపోవుట అసాధ్యము అంటాడు. విన్నారు ఈ మాట? అంటే సాతానును ఓడగొట్టే శక్తి దేనిలో ఉందో తెలుసా? ప్రార్థనలో ఉంది. దురాత్మలను పాతాళంలో తొక్కివేసే శక్తి దేనిలో ఉందో తెలుసా? ప్రార్థనలో ఉంది. యేసయ్య అంటాడు, ఇది నా శక్తి ద్వారా జరిగింది కాదు, ఇది నా బలం ద్వారా జరిగింది కాదు, ప్రార్థన వలననే ఇది సాధ్యము అని మాట్లాడతాడు. వాక్యం వింటున్న బిడ్డలారా, ఆ కాలంలో ఆ ఇంట్లో ఉన్న కుమారుడి మీద సాతాను దాడి చేసినట్లుగా, ఒకవేళ నీ ఇంట్లో ఎవరి మీద సాతాను దాడి చేస్తున్నాడు? నీ పిల్లల్ని సాతాను ఒక ఆయుధాలుగా వాడుకొని నీకు మనశ్శాంతి లేకుండా చేయటానికి నీ కొడుకే కారణమయ్యాడా? బాధపడకు. నీ ఇంట్లో నెమ్మది లేకుండా అసమాధానంతో నువ్వు అల్లాడిపోవటానికి నీ కూతురే కారణమైందా? ఒకవేళ నీ భర్తనే సాతాను తన వలలో వేసుకొని నీ భర్తను ఆయుధంగా చేసుకొని నీ ఇంటిలో నెమ్మది లేకుండా చేస్తూ ఉన్నాడా? ఒకవేళ నీ భార్యే
సాతాను ఉరిలో చిక్కుకొని, సాతాను నీ భార్యను ఆయుధంగా చేసుకొని నీ భార్య ద్వారా నీ కుటుంబంలో నెమ్మది లేకుండా చేస్తూ ఉందా? అవునయ్యా, సాతాను శోధనలు రోజు రోజుకు నా ఇంట్లో అధికమైపోతున్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. కొన్నిసార్లు ఈ అసమాధానాన్ని భరించలేక నేను చచ్చిపోతే బాగుండు, ఎందుకు ఈ బ్రతుకుతున్నాను, సాతాను ఎదిరించలేకపోతున్నాను అని చెప్పి కొన్ని పరిస్థితులు నువ్వు చస్తే బాగుండని చావురు కోరుకునేటట్లుగా నీ పరిస్థితులు ఉన్నాయా? నీ ఇంట్లో ఉన్న వ్యక్తుల్ని సాతాను ఆయుధాలుగా చేసుకొని వాడిని వాడుకుంటున్నారా? ఉద్యోగ స్థలంలో ఒక్కొక్క వ్యక్తిని సాతాను వాడుకొని వాడు తన ఆయుధాలుగా మార్చుకొని నీకు నెమ్మది లేకుండా చేస్తూ ఉన్నారా? ఒక శుభవార్త, సాతాను ఆలోచనలు, సాతాను క్రియలు, సాతాను తంత్రాలన్నిటినీ అణిచివేయగలిగిన శక్తి ప్రార్థనలో ఉంది. సాతాను ఎక్కడ ఓడిపోతాడో తెలుసా? నీ ప్రార్థన గదిలోనే సాతాను ఓడిపోతాడు. నీ కన్నీటి ప్రవాహంలో సాతాను కొట్టుకొని పోతాడు. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నువ్వు మోకరించావో సాతాను అగ్ని చేత కాల్చబడతాడు అన్న సంగతి నువ్వు గ్రహించు. వాక్యం నువ్వు దివారాత్రులు చదివినంత మాత్రాన సాతాను ఓడిపోడు. చదవాలి, వద్దంటలేదు సుమి. వింటున్నారా? మందిరంలో పరిచర్య చేయి. పరిచర్య చాలా ప్రాముఖ్యమైంది. పరిచర్య చేతిలో సాతాను ఓడిపోడు. ఇలా గంటల తరబడి ప్రసంగం చేస్తే ప్రసంగంలో సాతాను ఓడిపోడు. గంటల తరబడి ప్రసంగం వినటంలో సాతాను ఓడిపోడు. గంటల తరబడి పాటలు పాడటంలో సాతాను ఓడిపోడు. సాతానును ఓడగొట్టే ఒకే ఒక్క స్థలం ప్రార్థనా స్థలం. నీ ఇంట్లో సాతాను ఎంత భయంకరంగా చెలరేగినా మోకాళ్ళును ఆయన సన్నిధిలో మోకరించు. ఆయన పాదాలు పట్టుకొని దేవుని దగ్గర ఏడు. ఏ సాతాను చెలరేగాడో నీ ప్రార్థన ద్వారా అదే సాతాను నీ ఇంటి మీద ఓడిపోవటం ప్రారంభిస్తాడు ప్రార్థనా శక్తి ద్వారా. ఆమేన్. మీరు ఎరుగుదురు ఓ గొప్ప దైవజనుడు. ఈరోజు ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనందరి చేతిలో ఉందంటే దానికి కారణం మొదట దేవుని కృప అయితే, రెండవది భక్తుడైన మార్టిన్ లూథర్. విన్నారు కదా ఆ గొప్ప భక్తుని పేరు? ఆ భక్తుడు ఓ చక్కటి మాట అంటాడు. ఆయన దైవజనుడైన గ్రెగరీ ఏ రోజైనా నా జీవితంలో రోజుకొచ్చి కనీసం 2 గంటల నుంచి 3 గంటలు నేను ప్రార్థన చేయకపోతే ఆ రోజు సాతానుదే నా మీద విజయం. ఆ భక్తుడు అంటాడు, ఏ రోజైనా నా భక్తి జీవితంలో, అది ఏ రోజైనా సోమవారం కానీ, మంగళవారం కానీ, బుధవారం కానీ, శనివారం కానీ, ఏ రోజైనా రోజుకొచ్చి కనీసం 1-2 గంటలైనా నేను ప్రభు సన్నిధిలో ప్రార్థనలో గడపకపోతే ఆ రోజు సాతానుదే నా మీద విజయం. సాతాను నా మీద గెలవకుండా ప్రతిరోజు కనీసం 1-2 గంటల నుంచి 3 గంటలు ప్రభు దగ్గర ప్రార్థనలు గడుపుతున్నానయ్యా. ఆ ప్రార్థనే సాతాను మీద విజయం సాధించడానికి కారణమవుతుంది. వాక్యం వింటున్న బిడ్డలారా, నీకు ప్రార్థన లేదు అంటే దాని అర్థం తెలుసా? సాతాను చేతిలో ఓడిపోయావు, సాతాను చేతిలో బందీవైపోయావు. గంటల తరబడి నువ్వు వాక్యం వినవచ్చు, నేను గంటల తరబడి వాక్యాన్ని ప్రకటించవచ్చు. ఇవన్నీ చేస్తా ఉన్నా రోజుకొచ్చి కనీసం ఒక సేవకునిగా నీ జీవితంలో కనీసం 1-2-3 గంటల ప్రార్థనైనా నీకు లేకపోతే, ఒక విశ్వాసిగా రోజుకొచ్చి కనీసం 1 గంట అయినా దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయలేదు అంటే దాని అర్థం తెలుసా? సాతాను నిన్ను ఓడగొట్టేశాడు. ఓడిపోయావు సైతాను చేతిలో. సాతాను చేతిలో నువ్వు బానిసగా, బందీగా నువ్వు మారిపోయావు. నీకు ప్రార్థన లేదు అంటే, ఆదివారం మందిరానికి వస్తున్నావు, నేను కాదు అన్ను. తమ్ముడు, ఆదివారం మందిరానికి వస్తున్నావు, నేను కాదు అన్ను. సేవకుడు ఏ పని చెప్పినా కాదనకుండా పరిగెత్తుకుంటా పరిచర్య చేస్తున్నావు, నేను కాదు అన్ను. రాబడిలో ప్రతి నెల 10% ఇస్తున్నావు, నేను కాదు అన్ను. మందిరంలో ఒక మంచి విశ్వాసిగా నీ కుటుంబానికి మంచి పేరుంది, నేను కాదు అన్ను. అయితే ఒక్క మాట, ఇవన్నీ చేస్తూ రోజుకొచ్చి నీకు కనీసం 1 గంట అయినా వ్యక్తిగతంగా నీకు ప్రార్థనా జీవితం లేకపోతే దాని అర్థం తెలుసా? సాతాను చేతిలో నువ్వు ఓడిపోయావు. వాడు గెలిచాడు.
అయ్యా నన్ను ఎట్లా గెలిచాడయ్యా, నేను ఆదివారం చర్చికి వెళ్తానే, ప్రతి నెల ఇవన్నీ ఇస్తున్న వాస్తవమే. సాతానును వాడగొట్టే ఒకే ఒక్క స్థలం ప్రార్థనా స్థలం. ఇప్పుడు చూడండి, వాడిని వాడగొట్టేది ప్రార్థన కదా. నేను మిమ్మల్ని అడుగుతా, సైతాను గాడు ఓడిపోవటానికి ఇష్టపడతాడా? వాడు ఓడిపోయేది ప్రార్థనలో. నేను మోకరించి ప్రార్థన చేస్తే వాడు ఓడిపోతాడు. కాబట్టి వాడు ఏం చేస్తాడు, వాడు ఎక్కడ ఓడిపోతాడోనని ఓడిపోకుండా ఏం చేస్తాడు, అసలు మనల్ని ప్రార్థన చేయకుండా ఆటంకపరుస్తాడు. ఎందుకు నీకు నాకు ప్రార్థనకు ఎక్కువ ఆటంకం కలిగిద్దో తెలుసా? నువ్వు మోకరిస్తే వాడు ఓడిపోతాడన్న సంగతి వాడికి తెలుసు. వాడి తంత్రాలన్నీ పాతాళంలో తొక్కివేయబడతాయన్న సంగతి వాడికి తెలుసు. అందుకనే అయ్యలారా, రోజు లైవ్ చూడనిస్తాడు కానీ, రోజు బైబిల్ చదవనిస్తాడు కానీ, రోజుకొచ్చి కనీసం 1 గంట అయినా వ్యక్తిగతంగా నేను ప్రార్థన చేయకుండా ఆటంకపరుస్తాడు సాతాను. ఈ మార్టిన్ లూథర్ గారే ఓ చోట అంటాడు, ఆయన తన జీవిత చరిత్ర రాస్తూ, ఈరోజు బాగా విస్తారమైన పని నాకుంది, ఎడతెరుపు లేని పని నాకుంది, విస్తారమైన పని, చాలా ఎక్కువ పని ఉంది. ఆయన అంటాడు, నాకు ఎప్పుడైతే ఎక్కువ పని ఉందో ఆ రోజే ఎక్కువ ప్రార్థన చేస్తా. విన్నారా? మన డైలాగ్ ఎట్టుంటుందో చెప్పంటారా? ఈరోజు ఎక్కువ పని ఉంది కాబట్టి, భలే చెప్పారు, ఈరోజు ఎక్కువ పని ఉంది కాబట్టి ఈరోజు కొంచెం తక్కువ ప్రార్థన చేస్తా. ఎందుకు? మన బాధలు దేవునికి తెలియవా? తెలుసా లేదా కదా అని కాంప్రమైజ్ అయ్యి మనం అంటాం, ఏ రోజైతే ఎక్కువ పని ఉంటుందో ఆ రోజు తక్కువ ప్రార్థన చేస్తా. ఈ భక్తుడు ఏమంటాడో తెలుసా? ఏ రోజైతే ఎక్కువ ప్రార్థన ఉంటుందో ఆ రోజే ఎక్కువ ప్రార్థన చేస్తా. ఏం జరిగిద్దో తెలుసా? నువ్వు ఎక్కువ ప్రార్థన చేసి నువ్వు పని ప్రారంభిస్తే, వాస్తవంగా పని చేయటానికి 8 గంటల కాల వ్యవధి పడితే, నీ ప్రార్థన మూలంగా ఆ పని 5 గంటల్లోనే ముగించేటట్లుగా ప్రార్థన కృప చూపించింది. ప్రార్థన లేకుండా అమ్మో పని 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 అని అన్నావా, 8 గంటల్లో అయిపోవలసింది 80 గంటలైనా పెద్ద విచిత్రం ఏమి లేదు. అర్థమవుతుందా? అదే దేవుని సన్నిధిలో నువ్వు మోకరించి ముందు ఆయన సన్నిధిలో ఎంత పని ఒత్తిడున్నా, ఎంత ఆటంకం ఉన్నా, ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా, ఈ భక్తుడు అంటాడు, ఏ రోజైనా నేను ఆ దినం కనీసం 2 గంటలైనా ప్రార్థనలో గడపకపోతే ఆ రోజు నా మీద విజయం సాతానుదే. ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, సాతాను నీ కుటుంబం చుట్టూతో వాడు తిరుగుతూ ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క తంత్రంలాగా వాడుకొని నీ కుటుంబాన్ని అల్లకల్లోలం చేస్తున్నాడా? సాతాను తంత్రాలు చంపబడేది ప్రార్థన గదిలోనే. సాతాను కుయుక్తులు చంపబడేది ప్రార్థన గదిలోనే. చివరికి సాతాను ఓడిపోయేది ఆ ప్రార్థన గదిలోనే. నిర్లక్ష్యం చేయకు తమ్ముడు, ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యం చేయకు. సాతాను తంత్రాలు, సాతాను నీ మీద విజయం సాధించకుండా ఉండేటట్లు, సాతాను నీ చేతిలో ఓడిపోయేటట్లు ప్రార్థించు. సాతాను ఏం చేస్తూ ఉంటాడో బైబిల్లో ఒక్క మాట మీకు గుర్తుకు తెచ్చి తర్వాత విషయానికి వెళ్తాను. చూడండి, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. 6:4 ప్రకటన గ్రంథం. నాతో కలిసి అందరూ చెప్పండి. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళెను, మనుషులు ఒకరినొకడు చంపుకొనున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇయ్యబడెను. రైట్, చూడండి. సాతాను లోకమంతా సంచరిస్తూ వాడు ఉద్దేశాల్లో 2 ప్రధాన ఉద్దేశాలు. నంబర్ 1, ఒకరినొకడు చంపుకునేటట్లుగా చేయాలి. ఒకవేళ అది కుదరలేదా, వాళ్ళ మధ్యలో సమాధానం లేకుండా చేయాలి. సాతాను ఆయుధాల్లో ఈ 2 బలమైన ఆయుధాలు. ఈ రోజున ఎక్కడ ఏ కుటుంబంలో చూసినా, ఏ భార్యాభర్తలను కదిలించినా 100% ప్రజలు ఏడ్చే ఏడ్పు ఏంటో తెలుసా? మా ఇంట్లో అన్నీ ఉన్నాయి కానీ సమాధానం లేదయ్యా.
నాకు నా భార్యకు మధ్యలో సమాధానం లేదయ్యా, నాకు నా పిల్లలకు మధ్యలో సమాధానం లేదయ్యా. నేను సంతోషంగా అందరం కలిసి కూర్చొని భోజనం చేసి ఎన్ని నెలలు అవుతుందో, ఎన్ని రోజులు అవుతుందో, ఎంత కాలం అవుతుందో. ఎందుకు గమనించండి, ఒకే కప్పు కింద ఉంటున్నారు, భార్యాభర్తలుగా పిలువబడుతున్నారు, తండ్రి తల్లి కొడుకు కూతురు ఒకే కుటుంబంగా పిలువబడుతున్నారు. కానీ ఆ కుటుంబంలో ఏమి లేదు, సమాధానం లేదు. సమాధానం లేకపోవటానికి నేనంట ఇక్కడ వ్యక్తులు కారణం కాదు, కానీ వ్యక్తుల్లో పనిచేస్తున్న దురాత్మ దానికి కారణం. విన్నారు ఈ మాట? తమ్ముడు, ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, నా భార్య నోరు పెద్దదండి అందుకని నా ఇంట్లో సమాధానం లేదండి అని అంటున్నావేమో, లేకపోతే నా భర్త తాగుబోతుడండి అందుకని నా ఇంట్లో నేను కాదు అన్నాం. కానీ ఆ వ్యక్తి విపరీతంగా తాగేటట్లుగా వాడిని రెచ్చగొట్టింది ఏదో తెలుసా? దురాత్మ. నీ భర్తను కోపిస్తోడిగా మార్చింది ఏదో తెలుసా? దురాత్మ. విన్నారు ఈ మాట? చిన్నదానికి పెద్దదానికి నీ భార్య సాధించేటట్లుగా పదే పదే గొడవకు దిగటానికి కారణం ఏంటో తెలుసా? నీ భార్య కారణం అని అనేకంటే కూడా ఆ వ్యక్తిని పురుకొల్పుతున్న దురాత్మ సాతానుందే. వాడి తంత్రం ఒకటే, మొట్టమొదట వాడి టార్గెట్ ఒకరినొకడు చంపుకోవాలి. చంపుకోలేదా, నెక్స్ట్ వాళ్ళిద్దరి మధ్యలో సమాధానం లేకుండానైనా చేయాలి. ఒకరోజు ఇద్దరు భార్యాభర్తలు వచ్చారు. అయ్యా 15 సంవత్సరాలు అవుతుంది మా వివాహమే, సమాధానం లేదు. మా పిల్లలకి మా జీవితమే ఒక ఆట అయిపోయింది. 15 సంవత్సరాలు మా వివాహమై కుటుంబంలో అస్సలు నెమ్మది లేదయ్యా, సమాధానం లేదు. ఈయన అన్నాడు నా భార్య దీనికి కారణమని, ఆవిడంది నా భర్తే కారణమని. నేను చెప్పాను మీరు చెప్పింది నిజమే, కానీ భర్త కారణమని మీరు అన్నారమ్మా, భార్య కారణమని ఆయన అన్నాడు, నేను కాదన్నాను. అయితే మీ ఇద్దరి మధ్యలో సమాధానం లేకపోవటానికి మొట్టమొదటి కారణం ఎవరో తెలుసా? శత్రువైన సాతాను. భూమి మీద సమాధానం లేకుండా వాడు భూలోకమంతా సంచరిస్తున్నాడు. అయ్యా సరేను, ఈ అసమాధానపు దోత అపవాది క్రియలు లయపరచబడాలంటే ఏం చేయాలి? ఒక చిన్న మాట చెప్తా. ఇది గనక మీరు చేయగలిగితే మీ ఇంటిలో సమాధానం నదిలాగా ప్రవహించడానికి దేవుడు కృప చూపిస్తాడు. ఈ ఒక్క పని మీరు చేయండి. సాతాను తంత్రాలను చిదిమేసే శక్తి, సాతానును ఓడగొట్టే ఒకే ఒక అద్భుతమైన స్థలం ప్రార్థనా గది. రేపటి నుంచి రోజు మీరిద్దరు భార్యాభర్తలు ప్రొద్దున్నే లేచి, ఏం ఎక్కువసేపే అవసరంలా, ఒక్క అర్ధగంట ఇద్దరు ఎదురు బెదురు కూర్చొని ఒకరి చేతులు ఒకరు పట్టుకొని ఏకీభవించి ప్రార్థన చేయండి. అయితే కొన్నిసార్లు ప్రార్థన చేసేటప్పుడు కుటుంబ ప్రార్థనలో కానీ ఉదయకాల ప్రార్థనలో కానీ భార్యాభర్తలు పిల్లలు ప్రార్థన చేసేటప్పుడు కొంతమంది ఏం చేస్తారో తెలుసా? నా భర్తను మార్చు ప్రభువా, నా భర్తను మార్చు ప్రభువా అని వందనుకోండి, ఆడికి బీపీ 190కి పోద్ది. కొంతమంది ఇండైరెక్ట్గా ప్రార్థనలో కూర్చొని భార్యకి తగిలేటట్టుగా ప్రార్థనలో బాణాలు వదులుతూ ఉంటారు. నేను చెప్పా అయ్యా చాలా చోట్ల, అమ్మ మీకు తెలుసా, కొంతమంది భార్యాభర్తలకి ప్రార్థనలోనే గొడవైద్ది. తెలుసా మీకు? ప్రార్థనలోనే గొడవైంది. అరే ప్రార్థన చేసుకునేది సమాధానం కోసం అయితే ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య గొడవైద్ది. ఏమంటాడు తెలుసా? అదిగో ఆ ప్రార్థన అంతా నన్ను కూర్చే నువ్వు చేసావు. అరే నిన్ను కూర్చి చేయలేదయ్యా అని అంటది ఈవిడ. ఆయన అంటాడు లేదు నన్ను కూర్చే చేసావని. నేను చెప్పా ఆ ప్రార్థనలో కూర్చున్నప్పుడు నా భర్తను మార్చు ప్రభు అని నీ భర్త తప్పు నువ్వు చెప్పొద్దు. నువ్వు మోకరించినప్పుడు ప్రభా నాలో పలానా తప్పు ఉంది, దాన్ని తొలగించు. తన పొరపాట్లను కనుగొలగలిగిన వాడు ఎవడు అని దావీదు భక్తుడు అన్నాడు కదా. దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు నీ పొరపాటు ఏంటో దేవుని దగ్గర చెప్పు, నీ అవిధేయత ఏంటో దేవుని దగ్గర చెప్పు. అయ్యా నీవు మోకరించినప్పుడు నీ ప్రార్థన వంతు వచ్చినప్పుడు నా భార్యను మార్చు ప్రభా, నా భార్య నోరు పెద్దదే మనోడిది చిన్నదైనట్టు, మా భార్య నోరు పెద్దదే నోటుకొచ్చిన మాట అంటది
అని ప్రార్థనలో నువ్వు అన్నావు అనుకో, ఇక మనిషి మారదో, మహం అయిపోద్ది, ఇంకా పెట్టరేగిపోద్ది. నీ భార్య తప్పు చెప్పొద్దు, నీ తప్పు చెప్పు, నీ తప్పు చెప్పు, నీ తప్పు చెప్పు. ఇట్లా ఒక్క 30 రోజులు రోజు ప్రార్థన. అంటే 30 రోజులు అంటే మళ్ళీ 30లో ఏదో మహిమ ఉంది అనుకునేరు కాక, మనోళ్ళకి వచ్చిన మాయదారి రోగం ఏంటంటే 7 రోజులు ప్రార్థన చేయమన్నాం, 7లో ఏదో ఉంది, 15లో ఏదో ఉంది, అట్లా కాదు. ఓ 30 రోజులు కంటిన్యూస్గా అట్లా ప్రార్థన చేయండి అయ్యా. మీరు సమాధానం పొందకపోతే నా దగ్గరకు వచ్చి అడగండి. ఎందుకో తెలుసా? సాతానును వాడగొట్టే ఏకైక స్థలం ప్రార్థనా స్థలమే. సాతాను ఓడిపోయేది ఆ ప్రార్థన దగ్గరే. చేయండి అయ్యా ప్రార్థన అన్నాను. మొత్తానికి ఆ మాట పట్టుకొని భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ వచ్చారు. తర్వాత ఆదివారం వచ్చారు. నేను అడిగా, రోజు ప్రొద్దునే లేస్తున్నారా? లేస్తున్నాం అన్నయ్య. ఎంతసేపు చేసుకుంటున్నారు? మొదట్లో ఒక పావు గంట అన్నయ్య, ఆ తర్వాత అర్ధగంట అన్నయ్య, ఇప్పుడు ఒక 30 గంట చేసుకుంటున్నాం అన్నయ్య. సాయంత్రం కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారా? తప్పకుండా చేసుకుంటున్నాం అన్నయ్య. ఎదుటోళ్ళ తప్పుల కొరకు ప్రార్థన చేస్తున్నారా? మీ తప్పులు అన్నయ్య, నా తప్పు కోసం నేను, ఆయన తప్పు కోసం అయినా ఇదే ప్రార్థన చేస్తున్నాం అన్నయ్య అన్నారు. 2వ వారం, 3వ వారం, 4వ వారం, 4వ ఆదివారం వచ్చిన తర్వాత భార్యాభర్తల పిల్లలిద్దరిని తీసుకొని ఇక్కడే నిలబడి వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? అయ్యా, మా వివాహమై 15 సంవత్సరాల్లో ఎప్పుడు పొందుకొని సమాధానం, సంతోషం ఈ నెల మేము పొందుకోవటానికి దేవుడు కృప చూపించాడయ్యా. మా కుటుంబంలో కలహం లేదు, దేవుని కృపను బట్టి. భార్యాభర్తల మధ్యలో వివాదం లేదు, దేవుని కృపను బట్టి. సమాధానంగా, సంతోషంగా బ్రతుకుతున్నాం. నేను అన్నా, దేన్ని బట్టి సంతోషంగా బ్రతుకుతున్నారు? ఒక్కటే, ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. సాతానును వాడగొట్టే ఒకే ఒక్క స్థలం ప్రార్థన. వాడు ఓడిపోతాడు అన్న సంగతి సైతాను గడి ఎరిగి వాళ్ళు ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా, ఎక్కడికి వెళ్ళుచుండగా తమ్ముడు, ఎక్కడికి వెళ్ళుచుండగా? మందిరంలో లైవ్ ఇయటానికి వెళ్ళుచుండగా వాడు ఆటంకపరచడం. మందిరంలో లైవ్ ఇయటానికి వెళ్ళేటప్పుడు ఆటంకపరచడం. నేను ప్రసంగం చేయటానికి వస్తూ ఉండగా వాడు ఆటంకపరచడం. నేను బైబిల్ చదువుతూ ఉండగా దానికి ఆటంకపరచడం. వాక్యం వినుచుండగా దానికి ఆటంకపరచడం. దేనికి ఆటంకంగా వస్తాడో తెలుసా? పుతూను అనే దయ్యం. దేనికి ఆటంకంగా వచ్చాడు? వాళ్ళు ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా. ఎందుకంటే దేవుని సహాయం నువ్వు ఎక్కడ పొందుకుంటావు అని. రెండవది, వాడు ఎక్కడ ఓడిపోతాడోనని. 3వ మాట చెప్పి నేను ముగింపులోకి వస్తాను. అందరూ చూడండి, ఎందుకు ప్రార్థనా స్థలానికి వెళ్ళటానికి సాతాను ఆటంకపరుస్తాడంటే, బైబిల్లో రాయబడిన ప్రార్థన అని అనటంతో పాత నిబంధనలో ధూపవేదికను గూర్చి దేవుడు మాట్లాడేటప్పుడు, నాయనా నువ్వు ధూపవేదికను తయారు చేయి, ఆ ధూపవేదిక దగ్గర నువ్వు ధూపం వేయటానికి వెళ్ళు, సమ్మిళిత సంభార ధూపద్రవ్యం ధూపవేదిక మీద నువ్వు వేసేటప్పుడు అక్కడ దేవుడు బహు చక్కటి మాట అంటాడు. చూడండి, నిర్గమకాండం 30వ అధ్యాయం 6వ వచనం చదవండి ఒకసారి. చదువుతాను చూడండి. 30వ అధ్యాయం నిర్గమకాండం. తమ్ముడు రైట్, చక్కటి విలువైన మాట నాతో కలిసి చెప్పండి. సాక్ష్యపు మందసము నొద్ద నుండు అడ్డుతెర ఎదుట, అనగా శాసనముల మీద కరుణాపీఠము ఎదుట దానిని ఉంచవలెను. అక్కడ నేను నిన్ను కలుసుకుందును. హల్లెలూయా. ఆ మాట చిన్నగా పెట్టండి. అందరూ నా వైపు చూడండి. ధూపవేదికను దేవుడు ఎక్కడుంచాలో చెప్తున్నాడు. ప్రత్యక్ష గుడారం 3 భాగాలు. గడిచిన దినాల్లో మందిరంలో నేను ప్రత్యక్ష గుడారాన్ని గురించి బైబిల్ స్టడీ ఇచ్చాను. ప్రభు చిత్తమైతే ఈసారి ఎప్పుడైనా ప్రత్యక్ష గుడారాన్ని గురించి మరలా బైబిల్ స్టడీ ఇద్దాము. అయితే ఇక్కడ గమనించండి, ప్రత్యక్ష గుడారం 3 భాగాలు. 1 పరిశుద్ధ స్థలం, 2 అతి పరిశుద్ధ స్థలం, 3వది ప్రాకారం,
2 పరిశుద్ధ స్థలం, మూడవది అతి పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలములో 3 ఉపకరణాలు ఉండేవి. ఒకటి సముఖపు రొట్టెల బల్ల, సముఖపు రొట్టెల బల్లకు ఎదురుగా దీపవృక్షం, ఈ రెండింటికి మధ్యలో అతి పరిశుద్ధ స్థలానికి దగ్గరగా, అతి పరిశుద్ధ స్థలానికి దగ్గరగా ధూపవేదిక ఉండేది. ఈ ధూపవేదిక దాటిన తర్వాత అతి పరిశుద్ధ స్థలం ఉండేది. ఆ అతి పరిశుద్ధ స్థలంలో సర్వలోకనాథుని నిబంధన మందస్సు ఉండేది. రైట్, మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ప్రాకారము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలంలో ఏముండేది? సర్వలోకనాథుని నిబంధన మందస్సు. దేవుడు ఆ స్థలంలో ప్రత్యక్షమై కెరూబుల మధ్యలో నుంచి మాట్లాడేవాడు వాస్తవంగా. అయితే అతి పరిశుద్ధ స్థలంలో సర్వలోకనాథుని నిబంధన మందస్సు ఉంటే, పరిశుద్ధ స్థలానికి వచ్చేసరికి ఈ వైపున సముఖపు రొట్టెల బల్ల ఉండేది. సముఖపు రొట్టెల బల్లకు ఎదురుగా దీపవృక్షం ఉండేది. అక్కడ అతి పరిశుద్ధ స్థలం అయితే, అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక అడ్డుతెర ఉండేది. ఆ అడ్డుతెరకు దగ్గరగా, అతి పరిశుద్ధ స్థలానికి దగ్గరగా ఏది ఉండేది అంటే ధూపవేదిక ఉండేది. విన్నారు ఈ మాట? అతి పరిశుద్ధ స్థలానికి దగ్గరగా ఉండేది ఏది? సముఖపు రొట్టెల బల్ల కాదు, దీపవృక్షం కాదు. ఏది దగ్గరగా ఉంది? ధూపవేదిక. ధూపవేదిక దేనికి గుర్తు? ప్రార్థన జీవితానికి గుర్తు. వాక్యం వింటున్న బిడ్డలారా, దేవునికి నేను దగ్గరగా తీసుకుని వెళ్ళేది, పరిశుద్ధతలో ఉన్నతమైన శిఖరాలకు నేను తీసుకుని వెళ్ళేది ప్రార్థన జీవితమే. అతి పరిశుద్ధ స్థలానికి దగ్గరగా ఉండేది ధూపవేదిక. విన్నారు ఈ మాట? అతి పరిశుద్ధ స్థలానికి దగ్గరగా ఉండేది ధూపవేదిక. మరలా అతి పరిశుద్ధ స్థలానికి దగ్గరగా ఉండేది ధూపవేదిక. సముఖపు రొట్టెల బల్ల దూరంగానే ఉంది, దీపవృక్షం దూరంగానే ఉంది. అంటే సముఖపు రొట్టెల బల్ల దివారాత్రులు వాక్యం చదవటం ద్వారా నీకు కొంత పరిశుద్ధతే కలుగుతుందేమో. పరిశుద్ధాత్మ అభిషేకం చాలా శ్రేష్టమైంది. ఆ ఆత్మ నింపుదల ద్వారా నీకు కొంతే పరిశుద్ధత కలిగిద్దేమో. దేవునికి నేను దగ్గరగా తీసుకుని వెళ్ళేది, అతి పరిశుద్ధతకు నేను సమీపంగా తీసుకుని వెళ్ళే అద్భుతమైన స్థలం ఏదై అంటే ధూపవేదిక, ప్రార్థనా జీవితం. ఎక్కడ నువ్వు పరిశుద్ధురాలి అవుతావోనని, ఎక్కడ పరిశుద్ధతలో శిఖరాల మీదకు నువ్వు వెళ్తావోనని పుతోను అనే దయ్యం ప్రార్థన చేయకుండా నిన్ను ఆటంకపరుస్తాడు. విన్నారు ఈ మాట? ఎందుకు సాతాను ప్రార్థన చేయకుండా ఆటంకపరుస్తాడంటే, నువ్వు పరిశుద్ధతలో లోతుకు వెళ్లకుండా, డాగు మచ్చ ముడత లేని ఒక నిష్కలంకమైన జీవితం నువ్వు జీవించకుండా, అలాంటి జీవితాన్ని నీకు ప్రసాదించేది ప్రార్థన అన్న సంగతి సైతానుకు తెలుసు. ఏది? వాక్యం చదివితే నీకు కొంతే పరిశుద్ధత కలిగిద్ది, పరిశుద్ధాత్మ నింపుదల నీకు కొంతే పరిశుద్ధత కలిగిద్ది. కానీ ప్రార్థన జీవితం అతి పరిశుద్ధతకు, దేవునికి దగ్గరగా నిన్ను తీసుకొని వెళ్తుంది అన్న సంగతి సాతాను గుర్తించి, ఎక్కడ నువ్వు పరిశుద్ధుడు అవుతావునని పరిశుద్ధతలోకి నువ్వు నడిపించబడకుండా, ఇంకా అతి పరిశుద్ధతలోకి నువ్వు సమీపించకుండా సాతాను నిన్ను ఆటంకపరుస్తాడు. అందుకనే బైబిల్లో పౌలు గారు ఒక చోట మాట్లాడుతూ ప్రార్థన ద్వారా పరిశుద్ధత కలుగుతుంది, ప్రార్థన ద్వారా పరిశుద్ధత కలుగుతుంది అనే మాటకు తిమోతితో మాట్లాడుతూ, వాక్యము వలనను ప్రార్థన వలనను అది పరిశుద్ధపరచబడుతుంది అంటాడు. అంటే ఎక్కడ, ఏ సమయంలో చెప్తాడంటే, ఒక ఆహార పదార్థాన్ని మనం తీసుకొని అది భుజించేటప్పుడు ప్రార్థన చేస్తేనట ఆ ఆహారములో ఉన్న సమస్త దోషాలు తొలగించబడి ప్రార్థన ద్వారా పరిశుద్ధపరచబడుతుంది అంటాడు. నేనంట, ప్రార్థన ద్వారా తినే ఆహారమే పరిశుద్ధపరచబడితే ప్రార్థించేవాడు ఇంకెంత పరిశుద్ధపరచబడతాడు కదా. అంటే ఒక వ్యక్తి జీవితంలో పరిశుద్ధత అనే శిఖరం, అతి పరిశుద్ధత అనే ఉన్నతమైన అనుభవం ఒక వ్యక్తికి కలుగు చేసే స్థలం ఏదై అంటే ప్రార్థనా స్థలం. దీనికి నేను చెప్పే ఒక అద్భుతమైన మాట ఏంటంటే, క్రీస్తు సారూప్యము పురుడు పోసుకునే స్థలం ప్రార్థన గదే. విన్నారు ఈ మాట? క్రీస్తు సారూప్యము నీలో పురుడు పోసుకునే స్థలం. నీలో నుంచి క్రీస్తు సారూప్యం రావాలన్నా, ఆమేన్,
క్రీస్తును పోలిన జీవితం నీలో మొలకెత్తాలన్నా, ఈ భూమి మీద బ్రతికిన కాలమంతా యేసు క్రీస్తులాగా నువ్వు జీవించాలన్నా, క్రీస్తు సారూప్యము నీలో పురుడు పోసుకునే అద్భుతమైన స్థలం ప్రార్థన కదే. ఇది సాతాను ఎరిగి, విన్నారు ఈ మాట? ఇది సాతాను ఎరిగి నీ ప్రార్థనకు బహుగా వాడు ఆటంకపరుస్తున్నాడు, నీ ప్రార్థన జీవితాన్ని పడగొడుతున్నాడు. ఎస్, గంటల సేపు నన్ను వాక్యం చదువుకోవటానికి సాతాను అవకాశం ఇస్తాడు, గంటల సేపు వాక్యం చదువుకోవటానికి అవకాశం ఇస్తాడేమో, కానీ ప్రార్థన చేయటానికి మాత్రం మోకాళ్ళ మీదే సాతాను కూర్చుంటాడు. దేవుని సహాయాన్ని ఎక్కడ పొందుకుంటావోనని, వాడెక్కడ ఓడిపోతాడోనని, క్రీస్తు సారూప్యం నీలో నీవెక్కడ పురుడు పోసుకుంటావోనని, దైవికమైన కార్యాల్లో అన్నీ చేయనిస్తాడు, కానీ ప్రార్థన మాత్రం చేయనివ్వడం. అయితే ఇక్కడ ఒక మాట, సాతాను ఆటంకపరిచేది అది దైవికమైన కార్యాలకు కానీ ప్రార్థనకు కానీ. సాతాను ఆటంకపరిచేది ఒక్కరోజు ఆటంకపరుస్తాడా, 2 రోజులు ఆటంకపరుస్తాడా, అమ్మా చెప్పండి, 3 రోజులు ఆటంకపరుస్తాడా, మన బ్రతుకు కాలమంతా వాడు పోరాడుతూనే ఉంటాడా? సాతాను మనతో పోరాడేది అమావాస్య రోజు పోరాడతాడా, పౌర్ణమి రోజు పోరాడతాడా? అమావాస్య రోజా? కొంతమందికి పాపం తెలియక ఏమనుకుంటారంటే, సైతాన్ అంట అమావాస్య రోజే తిరుగుతూ ఉంటాడంట, అంటే పౌర్ణమి రోజు తిరగడం. కొంతమంది అమావాస్య రోజే సైతాన్ పనిచేస్తూ ఉంటాడు అంటాడు. నీకు తెలుసా, సైతాన్ గాడు ఒక అమావాస్య రోజు డ్యూటీ చేసి తతిమ 14 రోజులు రెస్ట్ తీసుకునేవాడు కాదు. 24/7, 365 days, 24/7 ప్రతిరోజు వాడు పనిచేస్తూనే ఉంటాడు. ఇప్పుడు పౌలు వారి జీవితంలో ఈ పుత్తోను దయ్యం ఎప్పుడు వాళ్ళని ఎదుర్కొందో, ఒకరోజు ఎదుర్కొందో, 2 రోజులు ఎదుర్కొందో చూడండి అక్కడ మాట. రైట్, చూడండి, అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 18వ వచనం. అధ్యాయం 18వ వచనం. నాతో కలిసి, ఆమె ఇలాగున అనేక దినములు చేయుచుండెను. ఎన్ని దినములు? మళ్ళొకసారి, ఎన్ని దినములు? 1 దినమా 2 దినాలా? పౌలు గారు దరిదాపుగా ఫిలిప్పులో ఉన్నంత కాలం అనేక దినాలు, సాతానును వాడగొట్టినంత కాలం, సాతానును గద్దించినంతసేపు, సాతానును వెళ్ళగొట్టినంతసేపు, వాడు ఉన్నంతకాలం అనేక దినాలు వాళ్ళకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నాడు. ఈ వాక్యం వింటున్న క్రైస్తవ జనమ, సాతానుతో నీకు పోరాటం, సాతాను నిన్ను అభ్యంతరపరిచేది నువ్వు రక్షణ పొందిన ప్రారంభ దినాల్లోనే కాదు సుమి, లేదు ఒక అమావాస్య రోజు కాదు సుమి, ఏదో సంవత్సరంలో ఒకరోజు కాదు, నువ్వు ప్రభువును చేరుకునే వరకు నీ ప్రాణం పోకైనా జరగాలి, యేసుక్రీస్తు రాకైనా జరగాలి. ఆ రోజు వరకు ఎక్కడ దొరుకుతావా అని, ఎక్కడ నిన్ను పట్టుకుందామా అని, ఎక్కడ నీ భక్తి జీవితాన్ని పడగొడదామా అని, ఎక్కడ ప్రార్థనలో నుంచి నిన్ను వైదొలిగింప చేద్దామని వాడు ప్రతి క్షణం నిన్ను వెతుకుతూ ఉంటాడు. 3 జీవితాలు క్లుప్తంగా గుర్తుకు తెస్తాను. మీరు గమనించండి, యోసేపు మీద పోతీఫర్ భార్య కన్నేసిన పోతీఫర్ భార్య యోసేపును ఒక్కసారి శోధించిందా, 2 సార్లు శోధించిందా అని చూస్తే, జస్ట్ నేను చదువుతాను చూడండి. ఆదికాండం 39:10. ఆదికాండం 39:10. ఆదికాండం 39:10. నాతో కలిసి చెప్పండి. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను. రైట్. తర్వాత న్యాయాధిపతులు 15వ అధ్యాయం 16వ వచనం. న్యాయాధిపతులు 15వ అధ్యాయం 16వ వచనం. కరెక్ట్ చిన్న. న్యాయాధిపతుల గ్రంథం ఒకసారి చూడండి, ఒకసారి. న్యాయాధిపతులు, ఎస్, సారీ, 16వ అధ్యాయం 16వ వచనం. 16.
16 నాతో కలిసి. ఆమె అనుదినము మాటల చేత అతనిని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసిగి చావగోరాను. దెలీలా సంసోన్ని ఎప్పుడెప్పుడు శోధించింది? అనుదినము. యోసేపు దగ్గరకు వచ్చి ఏం చూస్తాము? దినదినము. సంసోన్ దగ్గరకు వచ్చేసరికి అనుదినము. రైట్. మొదటి సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయం 14వ వచనం. 23:14 నాతో కలిసి అందరూ చెప్పండి. 14వ వచనం చివరి భాగం. సౌలు అనుదినము అతనిని వెతికినను దేవుడు సౌలు చేతికి అతనిని అప్పగించలేదు. విన్నారు ఈ మాటలు? ఇక నా వైపు చూడండి. యోసేపు జీవితం మనం విన్నాం, సంసోను జీవితం విన్నాం, ఆ తర్వాత భక్తుడైన దావీదు గారి జీవితం మనం విన్నాం. యోసేపును పొతీఫర్ భార్య ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి శోధించింది అని రాయబడలేదు. దినము. సంసోనును దెలీలా దినము. దావీదును పట్టుకోవటానికి సౌలు సంవత్సరానికి ఒకసారి కాదు, ఏమని రాసి ఉంటుంది? దినము. సాతాను ఏం చేస్తాడో తెలుసా? ఈరోజు నిన్ను టార్గెట్ చేస్తాడు. ఈ అమ్మాయిని ఎట్లాగైనా పాపంలో పడేయాలి, ఈ అబ్బాయి ప్రార్థనాపరుడుగా ఉండకుండా ఎట్లాగైనా ఆటంకపరచాలి అని ఈరోజు పోరాడాడు. ఈరోజు చక్కగా ప్రార్థన చేశావు, సాతాను ఎక్కడ నిన్ను శోధించిన వాడికి అవకాశం ఇవ్వకుండా సాతాను ఓడగొట్టేశావు, ఓడిపోయాడు. వాడికి 0, నువ్వు 100 మార్క్స్ సంపాదించావు, పూర్తి విజయం నీదే. ఈరోజు వాడు పూర్తిగా ఓడిపోయాడు, పూర్తిగా వాడి మీద నువ్వు విజయాన్ని సాధించావు. తెల్లారిన తర్వాత వాడు ఏం చేస్తాడో తెలుసా? నేను ఓడిపోయా కదా, ఈయన్ని ఓడగొట్టలేనులే అని చేతులు ముడుచుకొని కూర్చోడు. ఏం చేస్తాడో తెలుసా? నేను ఓడిపోయినా ఈరోజు ఎట్లయినా పడగొట్టాలి, ఈరోజు ఎట్లయినా ప్రార్థన చేయకుండా ఆటంకపరచాలి, ఈరోజు ఎట్లయినా పరిశుద్ధంగా బ్రతకకుండా ఆటంకాన్ని కలుగు చేయాలని. నిన్న ఓడిపోయిన నేను ఆడగడం, మరలా ఈరోజు ప్రయత్నం చేస్తాడు. ఈరోజు ఓడిపోయాడు అనుకోండి, రేపు ప్రయత్నం చేస్తాడు. రేపు ఓడిపోయాడు అనుకోండి, ఆ తర్వాత ఎల్లుండి ప్రయత్నం చేస్తాడు. వారమంతా ఓడిపోయాడు అనుకోండి, వచ్చే వారం ప్రయత్నం చేస్తాడు. ఆ వారం కూడా ప్రయత్నం చేశాడు అనుకోండి, ఆ తర్వాత వారం. నెలంతా ఓడిపోయాడు అనుకోండి, ఆ తర్వాత నెల ప్రయత్నం చేస్తాడు. 365 రోజులు ప్రయత్నం చేసి ఓడగొట్టాలని వాడు ఎంత ప్రయత్నం చేసినా సంవత్సరం అంతా ఓడిపోయాడు అనుకోండి. ఎక్కడ రాజుల గ్రంథంలో చోట రాసి ఉంటుంది, మరుసటి సంవత్సరం వాడు యుద్ధానికి వచ్చేటప్పుడట రెట్టింపు బలంతో వస్తాడంటాడు. సమయం లేదు కనుక ఆ మాట నేను చూపించలేకపోతున్నాను. రాజుల గ్రంథంలో రాసి ఉంటుంది, మరుసటి సంవత్సరం సాతాను యుద్ధానికి వచ్చేటప్పుడట రెట్టింపు బలంతో వాడు యుద్ధానికి వస్తాడంట. గమనించండి, గత సంవత్సరం వాడు ఓడిపోతే సాతాను ఈ సంవత్సరం మరలా ఎట్లయినా ఓడగొట్టాలని రెండవ సంవత్సరం కూడా వాడు ఓడిపోయాడు. ఇక వీడి మీదకి ఎంత వెళ్ళినా ఓడిపోతున్నాలే అని అనుకోడు. ఒక గొప్ప సేవకుడు సైతాన్ గురించి ఒక మాట అంటాడు. సైతాన్ గాడంట సిగ్గులేనోడంట. వాడికి సిగ్గు ఎగ్గు వాడి డిక్షనరీలోనే ఉండదమ్మా. అరే ఇన్నిసార్లు వీడి మీద ప్రయత్నం చేసినా నేను ఓడిపోతున్నా కదా, అమ్మో వీడు బలమైనోడని మన బలాన్ని చూసి వాడు ఆగడం. అన్నిసార్లు వాడు ఓడిపోయినా వాడు తోక ముడిచిన ఆగడం. వాడు సిగ్గులేనోడట. ఎంతవరకు తెలుసా? అప్ టు లాస్ట్ బ్రెత్, చనిపోయే వరకు ప్రతిరోజు వాడు నీతో పోరాడతాడు. అమావాస్య రోజు కాదు, ప్రతిరోజు వాడు పోరాడతాడు. అందుకనే ప్రకటన గ్రంథంలో చూస్తాం కదా, పరలోకంలో దేవుని ఎదుటంట మన మీద నేరారోపణ చేస్తున్నాడట సాతాను. ఎప్పుడెప్పుడు బైబిల్లో రాసి ఉంటుంది, దివారాత్రులు అని రాసి ఉంటుంది. దివారాత్రులు ఇందాక చెప్పే కదా, 24/7. అందుకని వాక్యం వింటున్న బిడ్డలారా, ఒక్క మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. నిలవబడిన వాడు తాను పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. 50 సంవత్సరాలు దేవునిలో నిలవబడ్డాడు దావీదు.
50వ సంవత్సరం వచ్చే వరకు కూడా మచ్చలేని జీవితం జీవించాడు. ధర్మశాస్త్రానుసారంగా బ్రతికినవాడు, దేవుని హృదయానుసారుడు అని పేరు పొందినటువంటి వాడు. దినమునకు 3 మార్లు ప్రార్థించేవాడు, 7 మార్లు దేవుని స్తుతించేవాడు. విశ్వాస వీరుడు, సింహపు గుండె వంటి గుండె కలిగిన వాడు. చివరికి దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు, నా హృదయానుసారమైన మనుష్యుణ్ణి నేను కనుగొన్నాను, నా ఇష్టానుసారమైన మనుష్యుడు. దావీదును గూర్చి అంత గొప్ప సాక్ష్యం చెప్పాడు. 50 సంవత్సరాలు మచ్చలేని జీవితం జీవించాడు. నేనంట ఈ 50 సంవత్సరాలు పుతోను దయ్యం, ఆదిఘట సర్పం, పుతోను దయ్యం దావీదును కాటేయాలని ప్రయత్నం చేస్తూ ఉండేది. దావీదు తీర్మానం ఏంటో తెలుసా? ప్రతి ఉదయం, ప్రతి మధ్యాహ్నం, ప్రతి సాయంత్రం ఏమంటాడు? సాయంకాలము నేను చేతులెత్తుట నైవేద్యము వలె ఉన్నది, నా ప్రార్థన ధూపం వలె నీ సన్నిధికి చేరుతుంది అంటాడు. సాయంత్రం అయిందంటే చాలు ప్రార్థన గదిలోకి వెళ్ళి ప్రార్థించేవాడు. బిడ్డలారా, మీకు తెలుసా, సాతాను దావీదును పాపంలో పడేయక మునుపు ప్రార్థనలో పడేశాడు. ప్రార్థనలో పడగొట్టిన తర్వాత పాపంలో పడగొట్టాడు. సాయంకాలము చేతులెత్తుట నైవేద్యం ప్రార్థన ధూపం వల్లే ఉంటుంది అని పలికిన దావీదు సాయంకాలం ప్రార్థన గదిలో ఉండాల్సిన వాడు ఎక్కడ తిరుగుతున్నాడు? మిద్ది మీద తిరుగుతున్నాడు. ఒక గొప్ప భక్తుడు అంటాడు, అమ్మా అయ్యా, నేను చెప్పే ఈ మాట మీ హృదయ గది మీద రాసుకొని. దేవుని బిడ్డలట ఉండాల్సిన స్థలంలో ఉండకపోతే ఉండకూడని స్థలంలో ఉండాల్సి వస్తుందట. చెయ్యాల్సిన పని చేయకపోతే చెయ్యకూడని పనులు చేయాల్సి వస్తుందట. విన్నారు ఈ మాట? ఉండాల్సిన స్థలంలో ఉండకపోతే, ఆదివారం దేవుని సన్నిధిలో ఉండాలి, అది ఉండాల్సిన స్థలం. దావీదు సాయంకాలం అయిందంటే ప్రార్థన గదిలో ఉండాలి, అది ఉండాల్సిన స్థలం. ఉండాల్సిన స్థలంలో ఉండలేదు కాబట్టి ఇప్పుడు ఎక్కడున్నాడన్నా? ఉండకూడని స్థలంలో ఉన్నాడు. సాయంకాలం అయిందంటే ప్రార్థన చెయ్యాలి, చెయ్యాల్సిన పని చెయ్యలేదు కాబట్టి ఏ పని చేశాడు? చెయ్యకూడని పని చేశాడు. తమ్ముళ్ళారా, తల్లులారా, నా వైపు చూడండి. చెయ్యాల్సిన పని చెయ్యాల్సిన సమయంలో చేయకపోతే చెయ్యకూడని పని చేసే పరిస్థితి దేవుని బిడ్డలుగా మన జీవితంలో దాపురిస్తుంది. ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు సేవకులుగా ప్రార్థన చేయాలి, అది దేవుడు మనకిచ్చిన నియమం. ఆ స్థలంలో చేయాల్సిన పని చేయకపోతే ఆ దినమంతా ఏమైందో తెలుసా? చెయ్యకూడని పనులు చేసే ప్రమాదం ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి 5 గంటల వరకు ఇది ప్రార్థన చేసే సమయం. చేయాల్సిన పని నువ్వు చేయకపోతే ఆ తర్వాత చెయ్యకూడని పనులు చేసే ప్రమాదం మన జీవితంలో ఉంటుంది. అందుకని నువ్వెంత గొప్ప భక్తిపరుడిగా దేవుని కృపను బట్టి బ్రతుకుతున్నా, అడుగడుగున అనుక్షణం సాతాను తంత్రాలు గుర్తించి సాతానికి ఎక్కడ చోటు ఇవ్వకుండా మన భక్తి జీవితాన్ని కాపాడుకునే కృప దేవుడు మనకిచ్చునుగాక. ఒకవేళ ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ప్రార్థన బలిపేటు నీ జీవితంలో పడిపోతే ఇంకొకసారి ఆలోచించు. నీవు నీ కుటుంబం అంతా దేవుని సన్నిధిలో మోకరించి ఉపవాసం ఉండి కన్నీరు మున్నీరుగా ఏడ్చి ప్రార్థన చేసి ఎంతకాలం అవుతుంది? మీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరిగి ఎంతకాలం అవుతుంది? తమ్ముడు, నీ గుండెల మీద చేసుకొని మాట చెప్పు. దేవుని సన్నిధిలో గుండెలు అవిసేలాగా ఏడుస్తూ ప్రార్థన చేసి ఎంతకాలం అవుతుంది? యేసయ్య పాదాలు నీ కన్నీళ్లతో ముద్దాడింది, నీ కన్నీళ్లతో తడిపి యేసయ్య పాదాలు ముద్దాడి ఎంతకాలం అవుతుంది? మనసారా నీ దేవుని ప్రార్థనలో కౌగిలించుకొని ఎంతకాలం అవుతుంది? నీ హృదయ వేదనంతా దేవుని సన్నిధిలో కుమ్మరించి ఎంతకాలం అవుతుంది? నిజమేనయ్యా, ఒకప్పుడు ఏకాంత ప్రార్థన నాకుండేది, ఇప్పుడు లేదు. కుటుంబ ప్రార్థన నాకుండేది, ఇప్పుడు నాకు లేదు. ఉపవాస ప్రార్థన నాకుండేది, ఇప్పుడు లేదు. ఎందుకు లేదో తెలుసా? పుతోను అనే దయ్యం నీ ప్రార్థనకు వ్యతిరేకంగా లేచి నీ ప్రార్థన బలిపేటాన్ని వాడు పడగొట్టేశాడు. ఈ రాత్రి నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? సాతాను ఏ ప్రార్థన బలిపేటాన్ని పడగొట్టాడో మరలా దాన్ని కట్టుకోవటానికి ఈ రాత్రి మాటలు దేవుడు వినిపిస్తున్నాడు.
ఈ మాటలు దేవుడు వినిపించడానికి నువ్వు పడిపోయావు అని పదే పదే చెప్పి నీ మీద నేరస్థాపన చేయటానికి కాదు. ఎందుకు ఈ మాట వినిపిస్తున్నాడో తెలుసా? పడిపోయిన నీ ప్రార్థన బలిపీఠం యేసు నామములో తిరిగి రాత్రి మరలా నువ్వు కట్టుకుందువుగాక.